వాళ్ళు వెతుకుతున్నటువంటి నక్షత్రం దొరికింది. వాళ్ళు ప్రతిరోజు నక్షత్రాలు చూస్తున్నారు. కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయమ్మా, కానీ ఆ రోజుకు ప్రత్యేకమైన నక్షత్రం దగ్గ 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 కనబడుతుంది. మరలా 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 టెస్ట్ చేశారు, దొరికింది నక్షత్రం. ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు, రే ఇదిగో ఆకాశంలో వింతైన తార వెలసింది, వింతైన తారక. అది ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇదిగో మన నాయకుడు చెప్పినట్టుగా, మన మత బోధకుడు చెప్పినట్లుగా లోకానికి రక్షకుడు పుట్టినట్టున్నాడు, మన రక్షకుడు పుట్టినట్టున్నాడు, వెళ్ళి చూద్దాం రండి అని అందరం మాట్లాడుకొని తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ, నక్షత్రాన్ని వెంబడిస్తూ, అది కనబడుతున్న దిక్కుకి, నక్షత్రం కనబడుతున్న దిక్కుకి ప్రయాణం చేసి ఇంచుమించుగా చెప్పాలంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటన్నా. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చారా జ్ఞానులు అని? కాదు. యేసుక్రీస్తు వారు ఉన్న పశువుల తొట్టి, పశువుల పాక, పశువుల శాల, ఆ పశువుల శాల దగ్గరికి వాళ్ళని నక్షత్రం నడిపించేసరికి అప్పుడే పుట్టున్నాడు ఆయన. అంటే ఇక 2 సంవత్సరాలకు ఆయన పుడతాడనగా వీళ్ళకి ముందు నక్షత్రం మరి కనబడింది. ఈ నక్షత్రాన్ని వెంబడిస్తూ, నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు యూదా బెత్లెహేము చేరుకొని ఆ నక్షత్రం వాళ్ళని ఆ పశువుల శాల దగ్గర నడిపించేసరికి మన ప్రభు అయిన యేసయ్య పుట్టున్నాడు. మంచిది. ఇప్పుడు నేను మీకేం చెప్పాలనుకుంటానంటే, బైబిల్ ప్రకారం జ్ఞానులు అంటే ఎవరంటే దేవుని నక్షత్రాన్ని కనుక్కునేవాళ్ళు, దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టేవాళ్ళు జ్ఞానులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ ప్రకారం ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంగతి నక్షత్రాన్ని చూసి గుర్తుపట్టారు. కోట్ల నక్షత్రాలు ఉంటాయి, మనం టెలిస్కోప్తో చూస్తే మనం అసలు గుర్తుపట్టలేము. అది జ్ఞానం ఉండేవాళ్ళు, ఆ తెలివి ఉండేవాళ్ళే గుర్తుపడతారు. పెట్టారా? ఈ క్రిస్మస్ వర్తమానం ఏంటంటే, నీవు నేను దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టాలా. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, దేవుని నక్షత్రాన్ని కనుక్కోవాలి. ఆ దేవుని నక్షత్రాన్ని కనుక్కున్న వాళ్ళని జ్ఞానవంతులు అంటారు. అందుకే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అయ్యారు. ఆ తూర్పు దేశపు జ్ఞానుల నక్షత్రాన్ని చూసి బంగారు, సాంబ్రాణి, బోళాన్ని కానుకలుగా తీసుకొని యేసుక్రీస్తు వారిని పూజించడానికి, ఆరాధించడానికి, వారి కోసం పుట్టిన రక్షకుడిని ఆరాధించడానికి బయలుదేరి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మనకేం నేర్పిస్తుందంటే నక్షత్రం కనుక్కోవాలా. అది దేవుని నక్షత్రం, అది మనల్ని దేవుని దగ్గర నడిపించే నక్షత్రం. ఆ నక్షత్రాన్ని ఫాలో అయితే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. నేరుగా రక్షకుడు చూపిస్తుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని మిస్ అయ్యామా దారి తప్పిపోతాం. కనుక ఎవరు మనల్ని దేవుని దగ్గర నడిపిస్తున్నారు, ఎవరు మనల్ని యేసయ్య దగ్గర చేరుస్తారో ఆ నక్షత్రాన్ని కనుక్కుంటే సరిగ్గా నువ్వు రక్షకుని చేరిపోతావు. ఈ క్రిస్మస్ రోజు మనం ప్రభువుని చేరుకొని, నక్షత్రాల ద్వారా ప్రభువుని చేరుకొని, ప్రభువుని ఆరాధించి నక్షత్రాన్ని ఆరాధించకూడదు, ప్రభువునే ఆరాధించాలి. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేన్ని ఆరాధించాలా? నక్షత్రాన్ని ఆరాధించాలా? యేసయ్యని ఆరాధించాలా? యేసయ్యని ఆరాధించాలి. నక్షత్ర దారి చూపిస్తుంది. నక్షత్రం కేవలం దారి చూపించడానికే. అసలు ఆకాశంలో ఒక నక్షత్రం ఉండడం ఏంటి? అబ్బా, అసలు ఆలోచించండి. ఆకాశంలో ఒక దగ్గ మెరిసే నక్షత్రం, అది రాత్రిపూట కనబడద్ది. మళ్ళీ వీళ్ళు పొగలంతా ఒక దగ్గర స్టే చేయాలి. మరలా రాత్రి మరలా వస్తుంది. మరలా ఆ నక్షత్రం కనపడినప్పుడు ఆ నక్షత్రం చూడక మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారు. మళ్ళీ తెల్లారిందాక మళ్ళీ కనపడదు. మళ్ళీ అక్కడ గుడారాలు వేసుకుంటారు. మళ్ళీ రాత్రి దాకా ఇలా రాత్రుల పూటే వాళ్ళు ప్రయాణం చేశారు. జాషువా 2 సంవత్సరాలు పట్టింది. దేవుని నక్షత్రాన్ని కనుక్కోవాలి. ఎవరు మనల్ని యేసయ్య దగ్గర నడిపిస్తారు, ఎవరు మనల్ని యేసు దగ్గరకు చేరుస్తారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? బెత్లెహేంలో ఉన్నాడా? కొంతమంది చూడండి, ఇది పిచ్చి చేస్తాలి. చిన్న యేసుని పెట్టి కొట్టంలో పసులుపాక దగ్గర చిన్న యేసయ్యని పెట్టి యేసయ్యకి పాటలు పాడతారు. బాలయేసు పుట్టినాడు. ఎప్పుడు బాలయేసు పుట్టింది? ఇప్పుడా? 2000 సంవత్సరాల క్రితం బాలయేసు పుట్టి ఆయన పెద్ద ఆయన 33వ సంవత్సరాలు పెరిగి మన కోసం ప్రాణం పెట్టి పరలోకంలో ఉంటే ఇంకా బాలయేసును పూజించుకుంటా బాలయేసు పుట్టినాడు స్తోత్రము. బాలయేసా? ఇంకా ఆయన పెద్దవాడు కానీరా? ఆ పసులు కొట్టం ఇంకా తీరా, ఇంకా పసులు చాలా అట్ట తీరా సెట్టింగ్ చేస్తారనమాట. ఇంకా ఆయన బాలయేసే ఎప్పటికీ. సరే, ప్రజలకు చూపించడానికి బాలయేసుగా పెట్టండి, మనసులో మాత్రం ఆయన చిన్న యేసు కాదు, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? 2వసారి రావడానికి పరలోక ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2వసారి తన సంఘాన్ని తీసుకొని పోవడానికి రాబోతున్న యేసును చూపాలా ఈ నక్షత్రం. నిజమైన దేవుని నక్షత్రాన్ని కనుక్కోవడమే బైబిల్ ప్రకారం జ్ఞానవంతులు. జ్ఞానులు అంటే ఎవరు? ఈరోజు వర్తమానం మనకి
క్రిస్మస్ సందర్భంగా దేవుడు నిన్ను జ్ఞానవంతుని చేయాలని కోరుకుంటున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ తూర్పు దేశపు జ్ఞానుల వలె మనం జ్ఞానవంతులు అవ్వాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే, వారు నక్షత్రాన్ని కనుక్కున్నట్లుగా, ఇన్ని కోటాను కోట నక్షత్రాల్లో దేవుని నక్షత్రాన్ని కనుక్కున్నట్లుగా నీవు నేను దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగితే మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లు. దేవుని నక్షత్రం అంటే ఎవరు? ప్రకటన గ్రంథం 1:20 ప్రకారం, ప్రకటన గ్రంథం 1:20 ఏముందంటే, ఆ 7 నక్షత్రములు దేవుని సంఘములకు 7 దూతలని. ఆ 7 నక్షత్రాలు దేవుని సంఘానికి 7 దూతలు, 7 దూతలు. అంటే నక్షత్రము అంటే దేవుని సంఘాన్ని కాపుదల కాచే సేవకుడు, దైవజనుడు అని అర్థం. నక్షత్రం అంటే ఎవరు తమ్ముడా? ఉన్నారా లేరా? ఇంక నేను చెప్పలేను, 5 నిమిషాలు ఆపేస్తా, అయిపోయిన టైం మనకి. మరలా నెల్లూరు వాళ్ళు ఎట తిడతారంటే అటు తిడతారు మళ్ళీ నన్ను. ఈ 2 మందిరాల వల్ల ఎంత బాధ వస్తుందంటే, ఒక్కోసారి ఎవరికి న్యాయం చేయలేకపోతుండా. ఎప్పుడెప్పుడు దేవుడు సంఘాన్ని వృద్ధి చేస్తాడా, ఒక దగ్గర కూర్చొని మర్యాదగా వాక్యం చెప్పుకుందాం అనిపిస్తుంది ఈ బాధలు చూస్తుంటే. మీకు పాట పాడలేకపోతున్నా, మీకు వివరంగా వాక్యం చెప్పలేకపోతున్నా. ఇప్పుడు ఎంత స్పీడ్లో వచ్చామో తెలుసా? హవీలోకి తెలుసు. డాడీ ఈరోజు పరలోకానికే మందిరం అడిగింది. ఏం చేయలేము, దేవుడికి స్తోత్రం. మనం ఏం చేయలేము, ఇంకా ప్రభువే కాపాడుకోవాలా. తిమోతనకి మేము మా నారాయణ హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను. ఇంక తిమోతనకు తెలిసిన యాడ్ నేను 20 నిమిషాలు వచ్చామంత నెల్లూరు నుంచి ఇక్కడికి, 20 నిమిషాలు. ఇదంతా కూడా మీకు తెలియదు. అంత సిద్ధమ్మా, టైం ముందు బయలుదేరచ్చు కదా, ముందు లేవచ్చు కదా అంటారు. ఇంక అనేవాళ్ళు 4 గంటలు పడాలి, మనం మన మాటలు పడాలి, తప్పదు. మా బాంధవన్ అయితే రావడం నవ్వుతాడు చూసి, ఎప్పుడన్నా నువ్వు వచ్చేదే, నువ్వు ఇంతే అనండి. నవ్విన చేయనే ఒకరోజు పండుతుంది. దేవుడు నెల్లూరు పట్టణాన్ని దేవుడు దీవిస్తాడు. మీ అందరికి దేవుడు కారులు ఇస్తాడు. ముస్లిం ముతక ఇక్కడ ఆరాధన చేసుకుంటే తిమోతన్న వాళ్ళు బాంధవ్యం వచ్చి చెప్పిస్తారు. రాబోయే రోజుల్లో మీ అందరికి ఆడ కూర్చొని వాక్యం చెప్తా. అప్పుడు నేను హృదయపూర్వకంగా పాటలు పాడి ఇంక నేనేం చేయలేను. అప్పుడు దాకా మీరు పడాల్సిందే ఈ బాధలో. చెప్తున్నాడయ్యా, ఇంక రాడంటే ముత్తుకూరికా, ఇంక రాడంటే పో ముత్తుకూరికి. 2000 మందిని 3000 మందిని దేవుడు మనకిచ్చి ఒక పెద్ద సంఘటనప్పుడు మీకు సేవకులు వస్తారు. మీరు అందరూ అడకే వస్తారు కదా, ఇక్కడ ఎందుకుంటారు? దూరమా, 20 కిలోమీటర్ల దూరమా మీక? దేవుడు మీకు కారు లీడా? ఇదంతా ఆశలే, ఆశ. నీతిమంతుని ఆశని దేవుడు తీరుస్తాడు, ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. రాబోయే రోజుల్లో 1000 మంది. నెల్లూరు జిల్లాకు తలమానికమైన సేవ 10 సంవత్సరాలు నేర్చుకోవడానికే సరిపోయింది కదా. ఇక త్వరలో ఇక నేర్చుకున్న చాలు, ఇంక నేర్చుకోబడలే చాలు. ఇక నుంచి దాని అనుసరణలో పెడితే దేవుడు కోరుకున్న నిజమైన నక్షత్రంగా మన సేవను దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగుడం కాక. ఇప్పుడు చెప్పండి, దేవుని నక్షత్రం అంటే ఎవరు? దైవజనుడు. దైవజనుడు క్రిస్మస్ సందర్భంగా విశ్వాసుల్ని ఎక్కడ నడిపించాలా? యేసయ్య దగ్గర నడిపించాలి. మీకేం తెలియదు, మీరు నక్షత్రాన్ని చూస్తున్నారు. నక్షత్రం ఇష్ట ప్రకారం ఆటలాడి మిమ్మల్ని లోకంలోకి, డ్యాన్సుల వైపుకి, అక్రమాల వైపుకి, ఇంకో వైపు తిప్పకూడదు. నేను డ్యాన్సులు వేయకూడదని కాదు, చాలా జాగ్రత్తగా పెద్ద పిల్లల చేత వేయించుకుంటే జాగ్రత్తగా కాస్త వేసిన జాగ్రత్త తీసుకొని క్రిస్మస్ ఆనందంగానే ఉండాలి. ఇంకో రూట్లోకి పోకూడదు అనమాట. కొన్ని సంఘాల్లో ఈ ఆడపిల్లలు మగపిల్లలు డ్యాన్సులు వేస్తా ఎన్ని ఇబ్బందులు జరిగాయో. డ్యాన్సులు వేస్తానే ఉంటారు, ఇద్దరు ఒక మాట మీదకి వచ్చేస్తారు, డ్యాన్స్ అయిపోవటం వెళ్ళిపోతారు అంతే. ఇంకా క్రిస్మస్ కూడా కాదు, వీళ్ళిద్దరు ఎత్తుకోవాలా. పాస్టర్కి ఫోన్లు, మీ డ్యాన్స్కి వచ్చారు మా అమ్మాయి మీ డ్యాన్స్కి వచ్చింది, ఇప్పుడు కనపట్ల. ఈ పక్క నుంచి ఫోను, మా అబ్బాయి కనపట్ల, పాస్టరా నువ్వే డ్యాన్సులు పెట్టింది, ఎటు పేరు మా అబ్బాయి. ఇంకా పాస్టర్ గారికి ఇంకా ఆ క్రిస్మస్ కాదు కదా, నరకం అయిపోద్ది. ఇంకా వాళ్ళని ఎదిగేదానికి సరిపోద్ది టైము. ఏడుండారా అంటే తిరుపతిలో ఉండరు. తిరుపతికి ఎందుకు వెళ్ళారమ్మా? మేము డ్యాన్సుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డాం. అయ్యా ఇది తప్పు కదా నాయన. ఆ దెబ్బతో క్రిస్మస్ లేదేమీ లేదు ఇంకా ఆ పాస్టర్ గారికి. నక్షత్రం జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. నక్షత్రము అంటే దైవజనుడు, సేవకుడు. బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, నిజమైన జ్ఞానులు ఎవరంటే దేవుని నక్షత్రం ఏదో, దేవుని నక్షత్రం కానిదేదో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు నిజంగా కనుగొన్నది దేవుని నక్షత్రం అయితే, దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు నువ్వు నక్షత్రంగా కనుగొన్న పని అయితే, ఒక మాట గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చదివితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 దాకా చదివితే అక్కడ ఏముంటో తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అని మాట్లాడతా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును అని అనుకున్నాడంట. ఈ తేజో నక్షత్రమాని పిలిచింది ఎవరినంటే, పరలోక రాజ్యంలో దేవుని చేత హెచ్చించబడిన ఒక కిరూబు, అతని పేరు లూసిఫర్. ఇంకా మీకు మాట చెప్పాలంటే, ఇప్పుడు భూమి మీద పరిపాలన చేస్తున్న, భూమిని పరిపాలిస్తున్న అధిపతి, లోకనాయకుడు, లోకాధికారి, మనకు విరోధి, అపవాది అయిన సాతాన్.
ఒకప్పుడు పరలోక రాజ్యంలో తేజ నక్షత్రంగా ఉన్నటువంటి ఈ నక్షత్రం పరలోక రాజ్యంలో తనకు మహిమ కావాలని, ఘనత కావాలని, గౌరవం కావాలని కోరుకొని అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా. దేవుని నక్షత్రం అంటే ఎవరు చెప్పాను నేను? దైవజనులు. దైవజనులకి పైగా ఉండాలని సంఘంలో ఉన్న ఎవరు కూడా కోరుకోకూడదు. గుర్తుపెట్టుకో. జ్ఞానవంతులు అంటే ఎవరంటే దేవుడు చూపించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న, పిలుచుకున్న, ప్రతిష్ఠించిన, సమర్పణ కలిగిన, త్యాగం కలిగిన, దేవుని కొరకే ప్రాణాలు వెచ్చించిన, సమయాన్ని వెచ్చించిన దైవజనులు ఎవరో నువ్వు కనుగొనాలి. మొదట భూమి మీద చాలామంది సేవకులు ఉన్నారు, అది మీకు తెలుసు. ఇంకా డబ్బు ఉందని స్థలాలు కొనేసి మందిరం కట్టేసి చేస్తున్నారు, ఓకే, అది మన సంబంధం, దేవుడు చూసుకుంటాడు. రకరకాల సేవలు భూమి మీద ఉన్నాయి, రకరకాల సేవకులు భూమి మీద సేవ చేస్తున్నారు. వీళ్ళలో ఎవరు దేవుని నక్షత్రం గుర్తుపట్టడమే చాలా కష్టం. అలా గుర్తుపట్టితే నువ్వు జ్ఞానవంతురాలివి. గుర్తుపట్టి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్న తర్వాత, ఆ నక్షత్రం అనుసరిస్తున్న తర్వాత, ఆ సేవకుడితో కలిసి నీ జీవితాన్ని సాగిస్తున్నప్పుడు, ఆ సేవకుడి వెనక నువ్వు నడుస్తున్నప్పుడు ఏ రోజు కూడా దేవుని నక్షత్రాల కంటే పైగా నా సింహాసనం హెచ్చించుకోవాలి అని నువ్వు అనుకోకూడదు. అంటే మా పాస్టర్ గారి కంటే నేను ముందుకు వెళ్ళాలా, మా పాస్టర్ గారిని డామినేట్ చేయాలా, మా పాస్టర్ గారిని తొక్కేయాలా, మా పాస్టర్ గారికి ఏం తెలియట్లా, మా పాస్టర్ గారికి మెంటలు, మా పాస్టర్ గారికి మైండ్ లేదు, అసలు ఏం మాట్లాడితే తెలియదు అని కొంతమంది తమ పాస్టర్ గారి మీద, సేవకుల మీద నేరాలు మోపుతా, లేనిపోని మాటలు చెప్పుకుంటా, సంఘంలోనే అందరిని గజిబిలి చేస్తా, లూసిఫర్ పట్టిన వ్యక్తిలాగా సంఘాలను గజిబిలి చేస్తా వెళ్తారు కొంతమంది. వాళ్ళని జ్ఞానవంతులు అనరు. క్రిస్మస్ రోజు ఈ మాటలు మనకి ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు, రక్తం కార్చారు, పాపక్షమాపణ జరిగిపోయింది, పాప విమోచన జరిగిపోయింది, లక్షల కోట్లాది మంది ప్రజలు ప్రభువుని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనమంతా యేసయ్యలో ఉన్న సంతానం, యేసయ్య బిడ్డలమి, సంఘాలుగా విభజించబడి సంఘాల్లో ఉన్నాం. ఈ సంఘాలు అంతం వరకు నమ్మకంగా సాగాలంటే, అంతం వరకు నమ్మకంగా కొనసాగాలంటే ఏ నక్షత్రం కూడా, ఏ వ్యక్తి కూడా నక్షత్రాల కంటే పైగా ఉండాలని కోరుకోకూడదు. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటానని అనుకుంటే అది జ్ఞానం కాదు, అది బుద్ధిహీనత, అది శాపానికి కారణం. మనం వెలివేయబడతాం. పరలోకంలో నుండి ఆకాశ మండలానికి ఎలా నెట్టివేయబడ్డారో దురాత్మలు, ఈ దేవదూతలందరినీ ఆకాశ మండలానికి ఎలా దేవుడు నెట్టేశాడో మనల్ని కూడా దేవుడు అలా నెట్టేసే ప్రమాదం ఉందన్నమాట. 2 మాటలు చెప్పా. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత నక్షత్రం జ్ఞానుల్ని యేసయ్య దగ్గర తీసుకొని వచ్చింది. ఈరోజు నువ్వు నేను జ్ఞానవంతులుగా మారాలంటే, నిన్ను నన్ను దేవుడు జ్ఞానవంతులుగా చూడాలంటే దేవుని నక్షత్రం ఏదో నువ్వు కనుక్కోవాలి. నక్షత్రం అంటే దైవజనుడు చెప్పాను, సేవకుడు అని చెప్పాను. ఆ దైవజనుడు నువ్వు కనుక్కున్న తర్వాత, చూసిన తర్వాత ఆ దైవజనుడిని నమ్మకంగా నువ్వు వెంబడించాలా, అనుసరించాలా, అతనితో పాటు నువ్వు నడవాలా. ఆ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకంలో ద్వారం దగ్గర రెండవసారి రావడానికి రెడీగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నీకు తీసుకెళ్ళిపోద్ది ఆ నక్షత్రం. కాబట్టి దేవుని నక్షత్రం వెంబడిస్తున్నా నీవు ఎప్పుడు కూడా సంఘంలో పెత్తనాల కోసం, సంఘంలో అధికారం కోసం, సంఘంలో గౌరవం కోసం, సంఘంలో మన అధికారం ఉండాలి, మన కింద ఉండాలి, మనం చెప్తే సేవకుడు వినాలి, నా మాట ప్రకారం లోబడాలి అని ఏ రోజు కూడా నక్షత్రాల కంటే పైగా నీ స్థానాన్ని హెచ్చించుకోవాలనుకోవటం అది మంచిది కాదు, అది మన క్షేమం కాదు, అది బైబిల్ ప్రకారం శాపగ్రస్తం. అటువంటి మనసే మనకు రాకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఉజ్జియా అనే ఒక రాజు బలిపీఠం మీదకి యాజకులు చేయవలసిన పనిని చేస్తాడు. బలర్పిస్తాడు. ప్రతి ఆదివారం మోగే ఆ ఫోన్ ఇక మోగదు రాబోయే రోజు, జాగ్రత్త. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఉజ్జియా రాజు దేవుని మీద తిరుగుబాటు చేసి యాజకులు చేయవలసిన బలి అర్పణ కార్యక్రమం చేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న యాజకులు ఏం చేస్తారు తెలుసా? గద్దిస్తారు ఆయన్ని. ఉజ్జియా, నువ్వు చేసే తప్పు, అలా చేయకూడదు, నీకు అధికారం లేదు, దిగిపో, త్వరగా దిగు. ఈ ఉజ్జియా రాజు జ్ఞానవంతుడు కాదు, బుద్ధిహీనుడు. ఏ పని ఎవరు చేయాలి, నేను రాజుని రాజరికం చేయాలి, యాజకులు యాజకత్వం చేస్తారు అని తెలుసుకోకుండా తాను దేవుని మాట ధిక్కరించి బలిపీఠం మీదకి ఎక్కి దేవునికి అర్పణ అర్పిస్తే దేవుని కోపం దిగి వచ్చి కుష్టు రోగం ఉజ్జియాకు వచ్చినట్టుగా మనకు బైబిల్ రాయబడింది బిడ్డలారా. కాబట్టి ఎందరో దేవుడు పంపని ప్రవక్తలు ఉన్నారు, ఎందరో ధర్మశాస్త్రం బోధించినటువంటి దైవజనులు ఉన్నారు, రకరకాల వ్యక్తులుగా చాలామనే వాళ్ళు భూమి మీద ఉన్నారు, కొంతమంది సంఘాల్లో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ గజిబిజి పరిస్థితుల మధ్య ఈ క్రిస్మస్ కోటానికి వచ్చిన నీకు నాకు ఈరోజు ప్రభు పుట్టాడని ఆనందం చేత కొత్త పాటలు రాసుకొని, కొత్త బట్టలు వేసుకొని దేవుని మందిరికి ఆనందంగా చేరి వచ్చిన
నీతో నాతో దేవుడు చెప్పేది ఏంటంటే జ్ఞానవంతులుగా బతకండి. జాషువా ఎలా బతకండి? జ్ఞానవంతులుగా బ్రతకండి, జ్ఞానులుగా ఉండండి. మీరు జ్ఞానం కలిగి లేకపోతే సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు. మీరు జ్ఞానులుగా ఉండాలంటే నా నక్షత్రాలు ఏవో మీరు గుర్తుపట్టండి. పిలుపు కలిగి, సమర్పణ కలిగి, పవిత్రత కలిగి, దేవుని చేత పంపబడిన దేవుని నక్షత్రాలను గుర్తుపట్టి వారినే వెంబడించండి. దేవుని అభిషేకం కలిగిన వారిని మీరు వెంబడించండి. ఎప్పుడు కూడా వారి కంటే పైకి వెళ్ళాలని మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు. అలా ఒకడు అనుకొని తోసివేయబడ్డాడు, నరకంలో ఒక మూలకు తోసివేయబడ్డాడు, జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నక్షత్రాలలో మనం మొదటగా చూడాల్సింది పరిశుద్ధత. దేవుని సేవకుల్లో మనం ఖచ్చితంగా చూడాలి పరిశుద్ధత. పరిశుద్ధతలో సంపూర్ణం అవడానికి సాగిపోవాలి దైవజనుడితో పాటు. కాబట్టి ఆ పరిశుద్ధత కలిగిన, దేవుడు పిలిచిన, దేవుడు పంపిన, సమర్పణ కలిగిన, పిలుపు కలిగిన, దేవుని వెంబడిస్తున్న నక్షత్రాలు గుర్తుపట్టి ఆ నక్షత్రాలను వెంబడిస్తూ నక్షత్రాలతో పాటు మనం పరలోకం చేరుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 1, జ్ఞానులు నక్షత్రం కనుక్కున్నారు. 2, జ్ఞానులు దేవుని నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. నక్షత్రం కంటే ముందు ఎప్పుడు వెళ్ళలేదు, నక్షత్రం వెనకే నక్షత్రం చూస్తూ ఫాలో అయ్యారు, దేవుని వెంబడించారు, దేవుని సన్నిధిని వెంబడించారు, అనుసరించారు. మోషేని యెహోషువ జీవితాంతం వెంబడించాడు. మరణం వరకు దేవుని సన్నిధిని విడవకుండా బతికాడు సమూయేలు. చివరి దాకా ఏలియాని ఎలీషా వదలలేదు. రూతు నయోమిని మరణం దాకా వదలలేదు. అందుకే వాళ్ళు దీవించబడ్డారు బైబిల్లో. రూతుని నయోమిని రూతు వదలలేదు మరణం దాకా. యెహోషువ మోషేని వదలలేదు మరణం దాకా. ఇంకా ఏలియాని ఎలీషా వదలలేదు మరణం దాకా. యేసుక్రీస్తు వారిని మరణం దాకా వదలలేదు. ఎవరు చెప్పండి? అపోస్తులైన శిష్యులు. అందుకే వాళ్ళు నక్షత్రాలకు నేరికి ప్రకాశిస్తున్నారు. తమ్ముడా, వదిలిపోవడం గొప్ప విషయం కాదు, మందిరాలు మారడం గొప్ప విషయం కాదు, మందిరాలు వదిలిపెట్టి అక్కడికి తిరగడం గొప్ప విషయం కాదు. కానీ మరణం దాకా వదలకుండా నిలబడటమే జ్ఞానం, మరణం దాకా కొనసాగడమే జ్ఞానం. జాషువా విషయంలో నాకు చాలా సంతోషం. కడుపును పుట్టిన బిడ్డకి ఎంత ప్రేమో. అసలు చిన్న చిన్న సమస్యలను బట్టి దేవుడు దూరం అయిపోయి బిడ్డ ఇంక రాడేమో అనుకున్నాను. నేనే బాధపడిపోయా పూర్తిగా. కానీ ఆ బిడ్డలో దేవుని రక్తం పనిచేస్తుంది కాబట్టి మళ్ళా దేవుడు ఆ బిడ్డ మందికి రావడం, మళ్ళీ కలుసుకోవటం, మందలో కలుసుకోవటం, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయటం, ఇదంతా కూడా దేవుని చిత్తం. ప్రభు ఆ కుటుంబాన్ని మరణం దాకా నక్షత్రాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోకుండా దేవుని సంఘములో ఉండి దేవుని సంఘాన్ని, దేవుని నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళగలిగే కృపని ఆ కుటుంబానికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి, జ్ఞానులు ఎవరు? దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టేవాళ్ళు. జ్ఞానులు ఎవరు? దేవుని నక్షత్రం కంటే పైకి వెళ్ళకూడదని కోరుకునేవాళ్ళు. జ్ఞానులు ఎవరు? దేవుని నక్షత్రాన్ని వెనక నుంచి వెంబడించాలి. జ్ఞానులు ఎవరు? మత్తయి సువార్త 2:10-11 ఏముందంటే, వారు లోపలికి వెళ్ళారు, ఇంటి లోపలికి వెళ్ళారు. చూడండి 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అంటే అక్కడ మరియమ్మ ఉన్నారు, ఏసేపు ఉన్నాడు, మరియమ్మ ఉంది, ఏసేపు ఉన్నాడు. పశువుల తొట్టిలో ఆ తొట్టిలో యేసుక్రీస్తు పడుకోబెట్టబడి ఉన్నారు. ఇంటి లోపలికి వెళ్ళారు. అయితే సంతోషం విషయం ఏంటంటే, మరియమ్మకి యోసేపుకి వాళ్ళు ధన్యవాదాలు, వందనాలు చెప్పి వాళ్ళు తెచ్చినటువంటి బంగారం, బోళం, సాంబ్రాణి, ఆ పెట్టెలు విప్పి కానుకలు బాలుడైన పసిగుడ్డుగా ఉన్నటువంటి యేసయ్య దగ్గర పెట్టి యేసయ్యను పూజించి ఆరాధించి సాగిలపడ్డారని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, ఏ దైవజనుణ్ణి మనం ప్రేమించకూడదు. ఈ మాట రాసి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఇక జ్ఞానులు యేసును మాత్రమే పూజించాలా, జ్ఞానులు యేసును మాత్రమే ఆరాధించాలా, జ్ఞానులు యేసును మాత్రమే స్తుతించాలా, జ్ఞానులు యేసును మాత్రమే పొగడాలి, జ్ఞానులు యేసును మాత్రమే ఆరాధించాలి. మరియమ్మను ఆరాధించకూడదు. ఇంకా చాలామంది మనవాళ్ళలో కూడా అప్పుడప్పుడు వేళాంగణి మాత దగ్గరికి వెళ్ళి చర్చిలో పడుకొని వస్తున్నారంట. ఎవరో నాకు తెలీదు. మనం చేయకూడదు అక్కట్లా. జ్ఞానులైతే మనం యేసయ్యనే ఆరాధించాలి. ఆమె కూడా యేసయ్యని కనింది కదన్నా. యేసయ్యని కన్నంత మాత్రాన, యేసుకు తల్లిగా చెప్పబడినంత మాత్రాన ఆమె మనలాంటి మానవురాలు. యేసు ప్రభు మనలాంటి మానవుడు కాదు. ఆయన తండ్రి రక్తం లేకుండా పరిశుద్ధాత్మ వలన పిండంగా ఏర్పడ్డాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. జ్ఞానులు యేసును మాత్రమే ఆరాధించారు, యేసుకే సాగిలపడ్డారు. ఇంకో మాట ఏంటంటే, ఏ పాస్టర్కి మీరు అభిమానులుగా ఉండకండి. మీ పాస్టర్ నాకు కూడా మీరు అభిమానులుగా ఉండొద్దు, ఫ్యాన్స్గా ఉండొద్దు. మనం యేసయ్యకే ఫ్యాన్స్గా ఉండాలా. మనం యేసుకు మాత్రమే ఫ్యాన్స్ అయి ఉండాలి.
ఏ పాస్టర్కి ఫ్యాన్స్గా ఉండకూడదు. ఏ పాస్టర్ అయినా మనల్ని యేసయ్య దగ్గర నడిపించాలా, గౌరవం ఉండాలి అంతే. పాస్టర్ గారు అంటే గౌరవం, కనబడినప్పుడు గౌరవించాలి, వందనాలు చెప్పాలి, ప్రేమించాలి. ఎంతవరకు? ఇది వేరే. యేసయ్య మీద ఉన్న ప్రేమ వేరు, యేసయ్యను ఆరాధించే విధానం వేరు. దైవజనుడిని గౌరవించాలి, యేసయ్యను ఆరాధించాలి. ఈరోజు పాస్టర్లను ఆరాధించే వాళ్ళు వచ్చేసారు. ఆ పాస్టర్ గారిని ఏమన్నా మాట అన్నామంటే ఇంకా విరుసుకు పడతారంతే. మా పాస్టర్ అనే హక్కు ఉందా నీకు? ఎవడరా నువ్వు అసలు? యేసు ప్రభుని ఏమన్నా కూడా పట్టించుకోరు వీళ్ళు. వాళ్ళ పాస్టర్ గారిని అంటే మాత్రం ఒప్పుకోరు అసలు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలారా, మనం ఎప్పటికీ యేసయ్యని ఆరాధించాలి. వేళాంగని మాత, సముద్ర స్నానాలు, చచ్చిపోతే నిద్రలు ఇవన్నీ తీసి అవతల పడేసి, ఆచారాలన్నీ మూట కట్టి పక్కన పడేసి, మన జీవితాంతం వరకు మనం యేసునే ఆరాధించుదుము గాక, యేసు ప్రభువును మాత్రమే పూజించుదుము గాక. బిడ్డారా, అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ గారు కూడా నేను ఇంకొక రూట్లో నడిపిస్తుంటే వెంటనే నువ్వు కౌంటర్ వేయాలా? సార్ ఏంటి ఈ మధ్య మమ్మల్ని రూట్ తప్పిస్తున్నావు నువ్వు? మేము ప్రభువుని ఆరాధించాలి, మేము దేవుడిని కనపరచాలి, మేము ఆయన కోసమే బ్రతకాలి, ఆయనే మాకు దిక్కు, మీరేంటి మీ వైపు తిప్పుకుంటున్నారు, మిమ్మల్ని ఆరాధించమని చెప్తున్నారు. నిన్న నా ఊరికి పోయాం, భీమవరం పోయించాం కదా నేను. భీమవరంలో అన్నయ్య అని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ అన్నయ్య ఆయన ఏం చేస్తున్నాడంటే మందిరంలో ధ్వజస్తంభం కట్టున్నాడు. నా ధ్వజస్తంభం హిందువులకు దేవాలయంలో ఉంటుంది ధ్వజస్తంభం కట్టున్నాడు. ప్రతి ఆదివారం ఆయన మీద పాలు పోస్తారంటే పోయి భక్తులు ఆయన మీద పాలు పోస్తారు. ఆయన కాళ్ళ మీద నుంచి కారే పాలు తీసుకొని చల్లుకుంటారు. ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ అనుజనులే, క్రైస్తవులు ఎవరు పోవడంలో అందరూ అనుజనులే. ఆ పాలు చల్లుకుంటారు, ఆయన పూల మీద నడిపిస్తారు. పాస్టర్ గారు చర్చి 2000 మంది పోతారన్న. మళ్ళీ ఎంతమంది పోతారు చూసుకుని ఎట్లా ఉందో, 2000 మంది. ఆ చర్చి తీసి మనం వీటిలో పెడదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ చాలామంది మాట్లాడేశారు. మనకెందుకు ఆ మురికొద్దు నాయన, ఎవరిదో మాట్లాడబడితే మనం చూసుకుంటే చాలు అనుకుని గమ్ముగా అయిపోయాను నేను. పాలు పోసుకుంటారు పైన. ఆ పాస్టర్ గారిని పూల మీద నడిపిస్తారు. ఆ పాస్టర్ గారికి జ్ఞానం ఉందా లేదా నాకు తెలియదు. మనుషుల్ని ఏ వైపు తిప్పాలి? యేసయ్య వైపు తిప్పాలి. మన వైపు తిప్పుకోవాలి. మనం నరకంలో ఉంటుంది అన్నమాట, దానికి కావాల్సిన కోటింగ్. కాబట్టి జ్ఞానులు గనక అయితే ఏ పాస్టర్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. అసలు గౌరవాన్ని దాటి ఒక్క మెరుగు వెళ్ళకూడదంతే. ఎంత సేవ చేసే పాస్టర్ అయినా, ఎంత కష్టపడే పాస్టర్ అయినా, ఎంత వాక్యం బాగా చెప్పే పాస్టర్ అయినా, ఎంత పాటలు బాగా పాడే పాస్టర్ అయినా, అసలు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే గడగడగడ కన్నీళ్ళు కారిపోతున్నా, దేవుడు బలంగా మాట్లాడుతున్నా, బైబిల్ చెప్పింది నేను నిష్ప్రయోజనమైన దాసుని అని చెప్పాలి. ఆ పాస్టర్ గారు ఏం చెప్పాలి? నిష్ప్రయోజనమైన దాసుని, నేను దేవుని దాసుని. మీరు ప్రభు వైపు చూడండి, మీరు ప్రభుని ఆరాధించండి. మనం అందరం కలిసి యేసుని ఆరాధిద్దామని. జ్ఞానులు యేసును మాత్రమే ఆరాధిస్తారు. మరియమ్మని, యోసేపుని, వాళ్ళని వీళ్ళని. ఆ RCM వాళ్ళు అయితే యోసేపుని దేవుడిని చేసేశారు, పేతురుని దేవుడు చేసేశారు, పౌలు గారిని దేవుడు, అందరూ దేవుడు చేసేశారు, యేసు ప్రభుతో పాటు చేసేశారు. ఏంది ఇది పిచ్చి? జాగ్రత్తగా ఉండాలి. మనం యేసునే ఆరాధించాలి. జ్ఞానులు ఎవరంటే దేవుని నక్షత్రాలు గుర్తుపట్టాలి. జ్ఞానులు దేవుని నక్షత్రాల కంటే పైకి వెళ్ళాలని కోరుకోకూడదు. జ్ఞానులు దేవుని నక్షత్రాలని వెనక నుంచి వెంబడించాలి. జ్ఞానులు యేసును మాత్రమే ఆరాధించాలి, సేవకుల్ని గౌరవించాలి. జ్ఞానులు తమకున్న శ్రేష్టమైన కానుకలు దేవునికి ఇవ్వాలి. జ్ఞానులు అయితే తమ దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని, బంగారు, సాంబ్రాణి, బోళం, తమకున్న దాంట్లో జ్ఞానులు ప్రభుకి ఇచ్చినట్లుగా నీకు హృదయపూర్వకంగా ప్రభువు నీకు ఇచ్చిన రక్షణకి వెలగట్టలేవు. నువ్వు ఎంత ఇచ్చినా వెలగట్టలేవు. నరకాగ్నికి పోకుండా రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి నిన్ను కాపాడుకున్నందుకు నీ దగ్గర ఉన్న విలువైనవి, శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రభు చేతుల్లో పెట్టాలి, ప్రభుకు అప్పగించుకోవాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, బాప్తిస్మం పొంది దేవుని సంతోషపెట్టి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ మరణం దాకా నక్షత్రం వెనకెళ్ళి కళ్ళు మూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలంతే. ఈ భూమి మీద బతుకున్నంత కాలం దేవునికి విలువైనవి, శ్రేష్టమైనవి నువ్వు అర్పణలుగా చెల్లించాలి. ఇది జ్ఞానులు చేసే పని. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.